హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సుజ్జి కలెక్షన్స్ వర్సెస్ ఇట్స్ మీ లయ యూట్యూబ్ ఛానల్. వీళ్ళిద్దరూ గత 2-3 రోజులుగా యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్పై ఒక భయంకరమైనటువంటి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం కానీ, ఒకరి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటారు, ఒకరేమో మేము చెప్పాము చేస్తామంటున్నారు, చేయను అనట్లేదని చెప్తున్నారు. వీటి మధ్య ఇలా జరగడానికి, వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, అది ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్తుంది? ఆ రోజు వాళ్ళు ప్రమోషన్ చేయలేకపోయారు కాబట్టి ఈరోజు సుజ్జి కలెక్షన్స్కి లక్షల్లో వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. అదే ఆ రోజు వాళ్ళు చేసుకుని ఉంటే, ప్రమోషన్ చేస్తుంటే దానివల్ల మీకు ఒకసారి మీకు మీ బిజినెస్ అయితే జరుగుండేది. దానివల్ల మీకు ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుందో, ఒక 50,000 లక్ష వాళ్ళు ఆ రోజు ప్రమోషన్ చేసి ఉంటే మీకు ఆ రోజు వచ్చే సుజ్జి కలెక్షన్స్కి వచ్చే ఆదాయం ఒక 50,000 నుంచి ₹1,00,000 అనుకుంటే, ఈరోజు వాళ్ళు చేయకపోవడం వల్ల మీకు దాదాపు వ్యూసే లక్షల్లో వస్తుంది. వ్యూస్ లక్షల్లో వచ్చి దీంతో పాటుగా మీకు ఎంత యూట్యూబ్లో ఫాలోయింగ్ పెరుగుతున్నారు, వాళ్ళని పాయింట్అవుట్ చేయడం వల్ల మీకు ఎంతమంది ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దానివల్ల ఇన్ ఫ్యూచర్లో మీకు ఎంత యూట్యూబ్ నుంచి మనీ ఎంత వస్తుంది. 999 వాళ్ళకి చేశాను, నేను పార్సల్ పంపించాను, నాకు ప్రమోషన్ చేయలేదు, నన్ను యాడ్ చేయలేదు అని చెప్తున్నారు కదా. ఆ రోజు వాళ్ళు చేయకపోవడానికి, వాళ్ళు చేయలేదు కాబట్టి నీకు ఆ రోజు నీకు ₹1000 నష్టం అయితే, ఈరోజు వాళ్ళు చేయకపోవడం వల్లనే నీకు ఇప్పుడు లక్షల్లో ఆదాయాలు వస్తున్నాయి, లక్షల్లో ఫాలోవర్స్ వస్తున్నారు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? మీ ఛానల్ పెట్టినప్పుడు మీ వ్యూస్ ఎలా ఉండింది, మీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళ గురించి వీడియో చేసేటప్పుడు మీకు ఎంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు, ఈ వీడియోస్ వల్ల మీకు ఎంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు, ఒక్కసారి ఆలోచించాలి. ఏదో జరిగిపోయింది, వాళ్ళు చేసిన తప్పు, అది మీకు వాళ్ళకి మధ్య జరిగిన సంఘర్షణని మీరు 10 మంది చూసేటటువంటి ప్లాట్ఫామ్లోకి తీసుకురావడం తప్పు. ఏదో వాళ్ళు చేశారు, అయిపోయింది. ఇప్పుడు చెప్పారు కదా రీసెంట్ వీడియోలో కూడా, 2 days బ్యాక్ నేను 3,000 డొనేట్ చేశాను, నేనేం చెప్పుకోలేదు, నేను వీడియో చేయలేదనేసి. 3,000 మీరు డొనేట్ చేసినప్పుడు ఒక ₹1,000 ఏమవుతుందండి? నా పాయింట్ ₹1,000 ఏమవుతుంది? మీరు అంటున్నారు కదా, ఎవరికో ఇస్తే నేను ఒక హెల్ప్ చేశానంటే దానికి ఇంకొక రెట్టింపు నాకు ఎక్కడో ఒక చోట ఇన్కమ్ వస్తుంది, ఏదో ఒక వేలో నాకు వస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఇలా ఇచ్చారు, ₹1,000 ఇచ్చేశారు, దేవుడు అనేవాడు మీ పక్కన ఉంటే మీకు ఇంకొక ప్లస్ జరుగుతుంది కదండి. ఇక్కడ 1000 మైనస్ అయినప్పుడు దేవుడిని మీరు నమ్ముతారు, ఏదో రూపంలో వస్తుందని మీరు నమ్ముతున్నప్పుడు మీకు ఇంకొక చోట ఈ 1000కి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ₹1000కి దాన్ని డబుల్ త్రిబుల్ కూడా దేవుడు ఇవ్వచ్చు కదా. మీ పక్క న్యాయం ఉంటే డబుల్ త్రిబుల్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇలా క్వశ్చన్ చేస్తున్నారు? యాజ్ ఎ ఉమెన్గా మీరు ఒక ఉమెన్గా ఉండి ఇంకొక ఉమెన్ని తన చేసే తప్పులు మీరు ఏలెత్తి చూపిస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో మీరు తప్పు చేయలేరు అనే గ్యారంటీ, మీరు తప్పు చేయరు అనేసి గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మీరు తప్పులు చేస్తే, ఇలాగే మిమ్మల్ని ఒకరు క్వశ్చన్ చేస్తే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని దాని తర్వాత మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి, నో ప్రాబ్లం. నేను జస్ట్ ఇప్పుడు వాళ్ళ వల్ల మీకు బెనిఫిట్ కదండి. ఏదో ఒక వీడియో చేశారు, దాదాపు ఆ వీడియోకి వచ్చి ఇక్కడ చూసారో లేదో మీ ఛానల్ అండి సుజ్జి కలెక్షన్స్, మళ్ళీ నేను సైట్లో మెన్షన్ చేస్తాను,
లాస్ట్ 6 డేస్ బ్యాక్ ప్రమోషన్స్ ఎందుకు ఇస్తారు, జరుగుతున్న మోసాల గురించి తెలుసా అని మీరు పెట్టున్నారు. ఇక్కడ దానికి వచ్చి 10K వ్యూస్ అయితే ఉన్నాయండి. మీరు పెట్టిన 6 డేస్ బ్యాక్ పెట్టిన వీడియోకి 10K వ్యూస్ అయితే ఉంది. అదే 2 డేస్ బ్యాక్ ఇలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రమోషన్స్ ఇవ్వకండి అనేసి మీరు పెట్టారు థంబ్నెయిల్ పెట్టి. ఇట్స్ మీ లయ వాళ్ళని మెన్షన్ చేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి మీరు ఇలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రమోషన్స్ ఇవ్వకండి అనేసి అయితే పెట్టారండి. దీనికి వితిన్ 2 డేస్లో 983K వచ్చింది వ్యూస్. ఇంచుమించు 1M దగ్గరలో ఉన్నారు. ఇలాంటిది వ్యూస్ అనేది మీకు మీ ఛానల్గా ఎప్పుడన్నా వచ్చిందా? మీరు అంటున్నారు కదా, నాకు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళతో నాకు తెలుసు, నాకు పరిచయాలు ఉన్నాయి, నేను వాళ్ళ దగ్గర ప్రమోషన్ చేసుకో ఉండొచ్చు కదా, మీ దగ్గరికి ఎందుకు ఇచ్చాను అనేసి. అలాంటప్పుడు వాళ్ళ మీద పెట్టి చేయొచ్చు కదా మీరు వీడియోస్, వాళ్ళకి ఇవ్వచ్చు కదా ప్రమోషన్ చేయమనేసి. వాళ్ళకి ఇవ్వలేదు. మీకు అంటున్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్ అంటున్నారు. వాళ్ళ వల్ల మీకు ఇన్కమ్ రాలేదు కదండి, వాళ్ళ వల్ల మీకు ఏం ప్లస్ కాలేదు కదండి. ఇప్పుడు ఈరోజు మీరు ఫేమస్ అవుతున్నారు కదా, ఆల్రెడీ అయిపోయారు. ఇప్పుడు ఫేమస్ అవుతున్నారంటే ఎవరు కారణం? వితిన్ 2 డేస్లో 983K వచ్చింది వ్యూస్. ఇంచుమించు 1M దగ్గరలో ఉన్నారు. ఇలాంటిది వ్యూస్ అనేది మీకు మీ ఛానల్గా ఎప్పుడన్నా వచ్చిందా? మీకు అంటున్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్ అంటున్నారు. వాళ్ళ వల్ల మీకు ఇన్కమ్ రాలేదు కదండి, వాళ్ళ వల్ల మీకు ఏం ప్లస్ కాలేదు కదండి. ఇప్పుడు ఈరోజు మీరు ఫేమస్ అవుతున్నారు కదా, ఆల్రెడీ అయిపోయారు. ఇప్పుడు ఫేమస్ అవుతున్నారంటే ఎవరు కారణం? ఇట్స్ మీ లయ. వాళ్ళు మీకు క్షమాపణ చెప్పడం కాదు, మీరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఇంత వ్యూస్ వస్తున్నందుకు మీరు అందరితో నిలిపారా? అది లేదు. 2 డేస్ బ్యాక్ పెట్టారు, బాగానే ఉంది. దానికి దగ్గరలో 1M వ్యూస్, దగ్గరలో 1M వ్యూస్ వచ్చున్నాయి. మళ్ళీ 1 డే బ్యాక్ ఫాలోయింగ్ కోసం ఇంకా ఎంతమందికి దిగజారిపోతావు, ఫాలోయింగ్ కోసం ఇంకా ఎంతకి దిగజారిపోతావు అని పెట్టారు. దానికి 427K 427K అంటే 4,27,000 మంది వరకు చూస్తున్నారు. మళ్ళీ 1 డే ముందు ఇంకొక వీడియో పెట్టున్నారు. దొరికింది దొంగ, అయ్యో బాబు ఎన్ని నాటకాలు ఆడావు, దొరికింది దొంగ, అయ్యో బాబు ఎన్ని నాటకాలు ఆడావు అనేసి పెట్టారు. దీనికి 2,08,000 మంది వరకు చూస్తున్నారు. రీసెంట్గా 5 అవర్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టున్నావు. వీళ్ళ అసలైన నిజ స్వరూపం అనేసి టైటిల్ పెట్టి ఒక వీడియో పెట్టినాడు. దానికి వితిన్ 5 అవర్స్లో 70,000 మంది వ్యూస్ అయితే రావడం జరిగింది. 70,000 వ్యూస్ వితిన్ 5 అవర్స్లో. అదే మీ ఫాస్ట్లో పెట్టి 6 డేస్ అయినా 5 మంత్స్ అయినా, 5 మంత్స్ బ్యాక్ కూడా ఒక వీడియో పెట్టున్నారు. 5 minutes వీడియో 5 months బ్యాక్. చూసిన వాళ్ళు లక్కీ, వాచ్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళు లక్కీ అని చెప్పి ఒక వీడియో పెట్టున్నారు 5 months బ్యాక్. ఆ వీడియోకి మీకు వచ్చింది ఎంత అండి? 892 వ్యూస్, 892 వ్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీకు లేదు, మీకు యూట్యూబ్లో ఫాలోవర్స్ లేరు, మీ వ్యూస్ రావట్లేదు. మీరేం చేశారు? ఎవరైతే ఫామ్లో ఉన్నారో, ట్రెండింగ్లో ఉన్నారో వాళ్ళని ఇలా చెప్పాలంటే ఇది ఒక రకంగా ప్లానే. ఇది మీరు వేసుకున్నటువంటి స్కెచ్. ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇవన్నీ మన దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. ఈ ఎవిడెన్స్ అంతా పెట్టుకునేసి మీకు ముందే తెలుసు. మీరు స్టార్ట్ చేసినప్పుడే వీళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు.
వీళ్ళు ఇంప్రూవ్ అవుతున్నప్పుడు వీళ్ళని మనం యూజ్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలి అని చెప్పి మీరు పక్కా ప్లానింగ్‌తో అయితే చేయడం అయితే జరిగింది.